హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందర నిన్న నామినేషన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత నామినేషన్స్ మంచి రంజుగా జరిగినాయి, బాగున్నాయి. బట్ కాకపోతే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన రమ్య కానీ ఆయేషా కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ వర్డ్స్ కానీ అస్సలు బాగోలేదు. రీతునే డమాన్ పవన్తో తిరుగుతుందని అందరూ విమర్శిస్తున్నాము. అటువంటిది వీళ్ళు వచ్చి బిహేవ్ చేసిన విధానం కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ అస్సలు బాగాలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కలగజేసుకుని కొంచెం కట్ చేసి ఉంటే బాగుందును, కానీ బిగ్ బాస్ అసలు కలగజేసుకోవట్లేదు. మధ్యలో బిగ్ బాస్ కలగజేసుకుని వాళ్ళకి వార్నింగ్ లాంటిది ఇస్తే కొంచెం చూడడానికి బాగుంటుందని నా ఉద్దేశం. అంతే తప్ప వేరే ఏం కాదు. కాకపోతే వాళ్ళ ఆయేషా యాటిట్యూడ్ కానీ చాలా చండాలంగా ఉంది, అస్సలు బాగాలేదు. రమ్య మాటలు కానీ అస్సలు చూడడానికి కూడా కూర్చుని చూడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం మధ్యలో ఒక్కొక్కసారి బిగ్ బాస్ కలగజేసుకుని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడే బిగ్ బాస్ రసవత్తరంగా మారింది, బాగుంది, చూడడానికి బాగుంది, కంటెంట్ చాలా ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు లిమిట్ దాటిపోతున్నారు. ఇంకో విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మాధురి గారు ఎక్సలెంట్గా కంట్రోల్ అయిపోయారు. ఆవిడ బిహేవియర్ కానీ అది కానీ ఎక్సలెంట్గా ఉంది. ఆవిడ బిగ్ బాస్ హౌస్లో అందరినీ ఆవిడ మెయింటైన్ చేసేస్తున్నారు. కెప్టెన్ కాకుండా ఆవిడ మెయింటెనెన్స్లో బిగ్ బాస్ సభ్యులందరూ ఉన్నారు. ఆవిడని దానికోసం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఎలా మాట్లాడింది, ఎంత రూడ్గా ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడింది, అలాంటి ఆవిడ మారిపోయింది. సో అలాగుంటే బిగ్ బాస్ హౌస్ హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అంతగా బాగాలేదని నా ఉద్దేశం మాత్రమే. తర్వాత బిగ్ బాస్ ఇష్టం, మనం ఏం చేయలేం. నిన్న 8 మంది నామినేషన్లు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమైనా డబుల్ ఎలిమినేషన్ కానీ ఉంటుందేమో చెప్పలేము. ఒకళ్ళు ఉంటే అటు సైడ్ నుంచి ఒకళ్ళు, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు. 99% ఉండదు. కాకపోతే ఎక్కువ మంది నామినేషన్లో ఉన్నారు. వీళ్ళు తోకలు కట్ చేద్దాం ఏమన్నా బిగ్ బాస్ ఏమన్నా చేస్తే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఇప్పుడు పాపం మళ్ళీ ఎలిమినేషన్లో రాము వచ్చాడు, దివ్య వచ్చింది. అండ్ వీళ్ళిద్దరే కొంచెం డేంజరు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేషన్ అయిపోవచ్చేమో అని నా అనుమానం. ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి. ఎందుకంటే దివ్య సేఫ్ జోన్లో వెళ్ళిందని అనుకోవచ్చు. ఎందుకంటే బర్నీ ఓటింగ్ అంతా దివ్యకు పడిపోద్ది. తనూజాకి ఎలాగ ఓటింగ్ ఉంది, ఆవిడ నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. సో తనూజాకి ప్రాబ్లం లేదు, దివ్యనే చూసుకోవాలి. దివ్యకి బర్నీ ఓటింగ్ పడితే షీ ఈజ్ సేఫ్. బట్ రాముకు మాత్రం డౌటే. ఎందుకంటే రాము కొంచెం ఓటింగ్ లాస్ట్ వీక్ కూడా ఓటింగ్ లేదు. నెక్స్ట్ ఆయనకు తోడుగా సంజన గారు రావచ్చు. సంజన గారికి కూడా ఓటింగ్ తగ్గింది. ఈరోజు కూడా తనూజాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ తను కొంచెం నోరు జారడం, నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో నోరు జారడం అవి చేసింది. అలా బిహేవ్ చేయడం వల్ల ఆవిడకి ఓటింగ్ పడిపోతుంది, పర్సనల్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ. అలా వెళ్ళకపోతే బాగుంటుంది. ఆవిడ గేమ్ ప్లాన్ అవి బాగుంటాయి. బట్ ఈరోజు ఒక్కొక్కసారి కొంచెం తను కంట్రోల్ తప్పుతుంది. అలా కంట్రోల్ తప్పడం వల్ల ఆవిడకి లాస్ తప్ప ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు ఎపిసోడ్ అంతా ఆర్గ్యుమెంట్స్తోనే సరిపోయింది. ఇమానియల్ తనూజ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. నిన్న నామినేషన్ విషయమే మళ్ళీ తవి తీసుకుంటున్నారు వాళ్ళు. తవి తీసుకుని బాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. తర్వాత మరి తనూజ మళ్ళీ సంజన గారు కూడా పర్సనల్గా కూడా వెళ్ళిపోయి మాట్లాడుకున్నారు వాళ్ళు. అది కూడా ఎందుకు నిన్న నామినేషన్ అయిపోయింది అక్కడితో కట్ చేసుకోకుండా ఈరోజు దాన్ని కంటిన్యూ చేశారు. ఈరోజు ఆఫ్డే అంతా వాళ్ళ ఆర్గ్యుమెంట్తోనే బిగ్ బాస్ తద్దరిల్లిపోయింది. ఇమానియల్ కూడా బాగా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఇమానియల్ని తనూజ ఏమో ఇమానియల్ని చూసి నన్ను దెబ్బ కొట్టావు, నువ్వు నన్ను మోసం చేసావు, అది ఇది అంటే ఇది గేమ్ లాగే ఆడాలి, నువ్వు నాకు దగ్గర అయితే ఏంటి దూరం అయితే ఏంటి, నేను గేమ్ లాగే ఆడతానని ఇమానియల్ ఆర్గ్యూ చేశాడు. ఇమానియల్ ఆర్గ్యుమెంట్ ఒక రకంగా కరెక్టే. తనూజ కూడా గేమ్ ఆడుతుంది, ఎవరి దగ్గర ఎలా ఉండాలా అన్నది తను చూసుకుంటుంది, తను సేఫ్ గేమ్ తను ఆడుకుంటుంది. ఇమానియల్ ఆడితే ఒప్పుకోవట్లేదు, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ సంజన గారు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. దానికోసం పర్సనల్గా వాళ్ళు దానిలోకి మాట్లాడితే మాధురి గారు కలగ చేసుకుని మీరు ఏమన్నా మాట్లాడండి, అంతేగాని పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు అని మాధురి గారు అనడంతో సంజన గారు కొద్దిగా తగ్గారనమాట. పర్సనల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ.
ఆర్గ్యుమెంట్ చేయలేక ఆడికి పాయింట్ లేక పర్సనల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఈరోజు జరిగింది. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద కొంచెం చూడదగ్గది ఉన్నదంటే గేము. ఆ గేమ్ ఒకటి ఆడించారు, అది కూడా పూర్తిగా చూపించలేదు. లైవ్లో ఇప్పుడు ఇంకా జరుగుతుంది ఆ గేము. ఈ గేమ్లో మాత్రం మాధురి అండ్ టీం గెలిచింది. పాపం దొంగతనం చేసే సంజన గారి దగ్గరే డబ్బులన్నీ దొంగతనం చేసేసారు వీళ్ళు. అదొకటి బాగుంది. స్టోర్ రూమ్లోంచే తనూజ గారు, సుమన్ గారు దొంగతనం చేసేసారు. పాపం వాళ్ళిద్దరూ దొంగతనం చేస్తారని సంజన గారు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో సుమన్ ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.